స్వరాభిషేకం కార్యక్రమంలో ఈ రోజు మీరు వినబోతున్న పాటల కథానాయకుడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. యంగ్ రెబెల్ స్టార్ గా ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న శ్రీ ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు. మన హీరో ప్రభాస్ శ్రీ సూర్యనారాయణ రాజు శ్రీమతి శివకుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23వ తేదీన తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. భీమవరం డిఎన్ఆర్ పాఠశాలలో ప్రాథమికోన్నత విద్యను అభ్యసించిన ఈ చిరంజీవి హైదరాబాద్లోని శ్రీ చైతన్య కళాశాల నుండి బీటెక్ డిగ్రీ పుచ్చుకున్నాడు. వ్యాపారంపై దృష్టి పెట్టాలనుకునేలోగానే పెద్దనాన్న కృష్ణరాజు గారి ప్రేరణతో సినిమాల వైపు తన దృష్టిని మరల్చాడు. 2002లో ఈశ్వర్ చిత్రంతో కథానాయకుడిగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. తొలి చిత్రంతోనే విజయం సాధించాడు. ఈ 16 వసంతాలలో 19 విభిన్నమైన కథా చిత్రాల్లో నటించి ఉత్తమ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్న ఈ స్ఫురద్రూపి మంచి మనసున్న వితరణి కూడా. ఈ యంగ్ రెబెల్ స్టార్ మరెన్నో ఘన విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటూ ఆయన నటించినటువంటి మధుర గీతాలు వింటూ ఆయన్ని అభినందిద్దాము. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన విభిన్న కథా చిత్రం సురేష్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన రాఘవేంద్ర. ఉడుకునెత్తురు ఉరకలు వేసే యువకుడిగా నటించి ప్రేక్షకుల మెప్పులందుకున్నాడు ప్రభాస్. మణిశర్మ గారి స్వరకల్పంలో హరీష్ రాఘవేంద్ర, సుజాత మోహన్ పాడగా నాయిక అన్షు, నాయకుడు ప్రభాస్ మీద చిత్రీకరించిన ఈ సుద్దాల అశోక్ తేజ గారి గీతం చిరస్మరణీయం. ఇప్పుడు ఆ పాటని వినిపించడానికి వేదికపైకి వస్తున్నారు కారుణ్య అండ్ మాన్సి. పలుకుతున్నది నా పేరే నేను తెలుగు కుర్రాణిగా ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమ చాలిక నీ మగసిరిన
రావమ్మో నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువ్వు నా కోసం ఇక సంతోషం కోటికో నీలా ఒక్కరుంటారురా సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా ప్రేమని గుడ్డిది అంటే నమ్మలేదెన్నడు నమ్మక తప్పదు నిన్నే చూసా ఇప్పుడు నీకంటే బొమ్మల విరుపు నీ చులపై కొరడా సరుపు అది నీపై వలపి కలిపెరా పువ్వంటి హృదయంలోన తేనంటి మనసే నీది నీ ప్రేమకు ఇదిగో జోహారే నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువ్వు నా కోసం ఇక సంతోషం అంతకులేమా ఈ స్నేహం చాలమ్మా నువ్వు నా బంధం ఇది ఆనందం తెలిసి తెలియని నా మనసే తడుముతున్నది నీకేసే తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నా పేరే నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువ్వు నా కోసం ఇక సంతోషం థ్యాంక్ యూ మాన్సి అండ్ కారుణ్య చాలా బాగా పాడారు. అండ్ కారుణ్య ఏమైనా మన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ గురించి చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్పాలండి, ముఖ్యంగా కట్అవుట్ అనే ఒక మాటకి నిలువెత్తు అర్థం ప్రభాస్ గారు అయిపోయారు. ఎందుకంటే అలాంటి కట్అవుట్ ఎక్కడ చూడం మనం, ఎంత దూరం నుంచి అయినా మనకి కనిపించేది. ఇట్ గ్రాబ్స్ యువర్ అటెన్షన్. అలాంటి ఒడ్డు పొడుగు ఉన్న ఏకైక హీరో మన తెలుగు ఇండస్ట్రీలో. కొత్త దర్శకులు కొరటాల శివ గారు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం డీసెంట్ ఎంటర్టైనర్ మిర్చి. ప్రభాస్ అభినయం ప్లస్ దేవిశ్రీ ప్రసాద్ మధుర సంగీతం, ఈ రెండింటి కోసమే ఈ చిత్రం చూడాలి అని ప్రేక్షకులంతా ముక్త కంఠంతో ప్రశంసించారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో మొత్తం తారాగణం అందరి మీద పిక్చరైజ్ చేసిన ఈ పండగ పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రామజోగయ్య శాస్త్రి గారు రాసిన ప్రతి భావాన్ని తన గొంతులో పలికించి మన మనసుల్ని కదిలించారు గాయకులు కైలాస్ ఖేర్. అందుకే ఉత్తమ గాయకుడిగా నంది పురస్కారంతో పాటు ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆ పాటని వినిపించబోతున్నారు ధనుంజయ్. ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు, ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు అండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, మా అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండనివ్వు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు
జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా ఓ నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నేల ఇయ్యాలా మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకువుగా పేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు వండై నిలిచావు పెదవుల్లో వెన్నెల్లు గుండెల్లో కన్నీళ్ళు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఓ అచ్చంగా నీ వల్లే మా సామి కళ్ళల్లో చూసామి తిరణాళ్ళు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో కురిసాయి ముంగిళ్ళు ఓ మా పుణ్యం పండేలా ఈ పైన మేమంతా నీ వాళ్ళు అయినోళ్ళు అడుగు మోపిన నిన్ను చూసి అదిరే పలనాడు ఇక కలుగు దాటి బయట పడగా పెదరణ పగవాడు పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలుగిచ్చావు రక్తాన్ని ఎరుపెక్కించావు ఓ మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు తండ్రి రాసిన కథతో తనయుడు సృష్టించిన ఘనత ఘన చరిత బాహుబలి అగ్రతారాగణం పాలుపంచుకున్న ఈ చిత్రం ఘన విజయం సాధించడానికి గల కారణాల్లో కథా కథనాలు నటీనటుల అభినయం తర్వాత సంగీతమే ప్రధానంగా పేర్కొనాలి. కీరవాణి గారు స్వరాలు సమకూర్చిన ఈ చిత్రంలో అగ్రస్థాయి గాయని గాయకులు ఎవరూ పాల్పంచుకోలేదు. ఈ చిత్రంలో పాటలు పాడిన వారిలో చాలా మంది తొలిసారి గొంతు సవరించుకున్న వాళ్లే. అయినా ఈ చిత్రంలోని పాటలు ఇంత ప్రజాదరణ పొందాయి అంటే కారణాలు కీరవాణి గారి సంగీతంలోని మాధుర్యం, కీరవాణి గారికి రాజమౌళి గారు ఇచ్చిన ప్రోత్సాహం. దీపు రమ్య బెహ్రా పాడిన ఈ రామజోగే శాస్త్రి గారి గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపించబోతున్నారు దీపు అండ్ రమ్య బెహ్రానే. చంద్రికనై ఆహ్వానిస్తున్నా అల్లరి ఆశలాభిసారికనై నీకై చూస్తున్నా ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిర గంభీర ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిర గంభీర
పడి తలపడి బడి బడి త్వరపడి వస్తున్నా ఏదేమైనా సిగముడి విడిచిన శిఖరపు జల సిరిధారల్ని జటాజూటంలా ఢీకొని సవాలని తెగించి నీ వైపు దూసుకొస్తున్నా ఉగ్రమా అసమ శౌర్య భామ రోగమా తవ భీతిర్మా ఉగ్రమా అసమ శౌర్య భామ రోగమా తవ భీతిర్మా విజితరి పురుధిరధార కలితాసధర కఠోర కులకుధర తులిత గంభీర జయ విరాట్ వీర విలయ గగనతల భీకరా గజ్జద్ధారాహర హృదయ రసకాసార విజిత మధుపారావార భయదరం సౌ విభవ సింధు సుపరతంగం భరణరంధి 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 ప్రసర శౌర్యధార ఉత్సర స్థిర గంభీర ధీవర ప్రసర శౌర్యధార ఉత్సర స్థిర గంభీర ధీవర ధీవర ప్రసర శౌర్యధార దరికి చేరరా ఉత్సర సుందర స్థిర గంభీర చరిదేరా తదుపరి పాట యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 12వ చిత్రం ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ గారు రూపొందించిన కమర్షియల్ ఎంటర్టైనర్ ఏక్ నిరంజన్. రఫ్ అండ్ టఫ్ చోటుగా ప్రభాస్, గిటార్ టీచర్ సమీరగా బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ల జంట ప్రేక్షకులకు కనువిందు చేస్తే వారి కోసం మణిశర్మ గారు స్వరపరిచిన మధురమైన బాణీలు వీణుల విందు చేశాయి. నాయికా నాయకుల కోసం గీతామాధురి, హేమచంద్ర పాడిన ఈ రామజోగే శాస్త్రి గారి మధుర గీతాన్ని ఇప్పుడు మన కోసం వినిపిస్తున్నారు సాయి చరణ్ అండ్ రమ్య బెహ్రా. గుండెల్లో గుండెల్లో గిటార్ మోగించావే, నాకేవేవో సిల్లీ థాట్స్ నేర్పించావే. చూపులతో పటాసు పీల్చేసావే, నీ మాటలతో ఫుల్ టాస్ వేసేసావే. చెలియా నీ పైన ఫిక్స్ అయ్యేలా చేసావే. మేరీ జానై నా మైండ్ అంతా లాగేసావే. లెఫ్ట్ రైట్ టాప్ టు బాటమ్ చేసావే. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేసావే. సరి మరి మప మపని పని సరి సరి పరి గరి నిరి పని పమ పమ రి గరి. గుండెల్లో గిటార్ మోగించావే, నాకేవేవో సిల్లీ థాట్స్ నేర్పించావే. చూపులతో పటాసు
పటాసు పిలిచేసావే నీ మాటలతో ఫుల్ టాస్ వేసేసావే సున్నాల ఉన్న నా పక్కన ఒకటయ్యావే ఎరవేసి పల్లోకి నన్ను లాగేసింది నువ్వే కాళేదుల్లోన దేవతలా దిగిపోయావే తెరతీసి సరదాకి పిలుపందించింది నువ్వే అనుకోకున్నా నా కన్నీను అయిపోయావే ఎటువైపున్నా నీ వైపే నన్ను నడిపించావే నరనరా ఎక్కుతార వినిపించావే నా స్వరాన ప్రేమ పాట పలికించావే సరి మరి మప పని పని సరి సరి పని గరి ని పని పమ పమ గుండెల్లో నాకేదేమో చూపులతో నీ మాటలతో యమ్మో ఎం ఫిగర్రో యమ హాట్ అని పిలిచేసావే నువ్వు కూడా పిలగాడా నన్నెంతో కదిలించావే జయా జయ జారే జై వాటం చూపించావే నువ్వు కూడా మన్మేరా ఇట్టాగే దూచేసావే కనుపాపల్లో హరివిల్లైను కనిపించావే ఎదలో ఎల్లో చిరుజల్లై నన్ను తడిపేసావే అందమైన మత్తు మంతు నువ్వే అందుకున్న ప్రేమ విందు నువ్వయ్యావే సరి మరి మప పని పని సరి సరి పని గరి ని పని పమ పమ గుండెల్లో గుండెల్లో గిటార్ మోగించావే నాకేవేవో సిల్లీ థాట్స్ నేర్పించావే చూపులతో పటాసు పిలిచేసావే నీ మాటలతో ఫుల్ టాస్ వేసేసావే భారతీయ చలనచిత్రాల స్థాయిని ప్రపంచ స్థాయికి పెంచిన ఎపిక్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ దర్శక రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో రూపొందిన బాహుబలి ద కన్క్లూజన్. సాంకేతికంగా సంగీత సాహిత్యాల పరంగా కళాకారుల అభినయం పరంగా దర్శకుని చిత్రీకరణ నైపుణ్యం పరంగా బాహుబలి ద బిగినింగ్ కన్నా మిన్నగా రూపొందిన ఈ చిత్రంలోనూ గ్రాఫిక్స్కే అగ్రతాంబూలం ఇచ్చారు దర్శక నిర్మాతలు. చిన్న నుండి పెద్ద వరకు అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసే చిత్రీకరణతో నేత్రాలకే కాదు మనసులకు పండగ చేసింది ఈ చిత్రం. కుంతల దేశపురాణి దేవసేన, మాహిష్మతి రాజ్యాధినేత అమరేంద్ర బాహుబలిల మీద చిత్రీకరించిన ఈ హంసనావ పాటను నేత్రపర్వంగా చూసుంటారు. ఇప్పుడు ఆ పాటనే మరోసారి వీణుల విందుగా విని ఆనందించండి. సోనీ దీపు పాడిన చైతన్య ప్రసాద్ గీతాన్ని ఇప్పుడు మనకి వినిపించబోతున్నారు దీపు అండ్ సోనీ. na 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 na
భూమిపై వసించనా నేనే వలపై వరాల మాలికై వాలనా నీలో రగిలి పరాక్రమాల జ్వాలనై హసించనా నిన్నే గెలిచే సుఖాల కేళిలో తేలనా తదుపరి పాట యువ దర్శకులు శోభన్ దర్శకత్వంలో ప్రభాస్, త్రిష జంటగా ఎంఎస్ రాజు గారు నిర్మించిన సంచలన చిత్రం వర్షం. ప్రభాస్ నటించిన 3వ చిత్రమే చరిత్ర సృష్టించింది. వెంకట్గా ఈ చిత్రంలో ప్రభాస్ నటన ప్రేక్షకుల ప్రశంసలకు నోచుకుంది. రైల్లో కలుసుకొని ఒకరి మనసు ఒకరు తెలుసుకొని వర్షం సాక్షిగా ప్రేమికులైన వెంకట్ శైలజల ప్రేమ కథే ఈ వర్షం. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పంలో కార్తిక్, శ్రేయా ఘోషాల్ పాడగా హీరో హీరోయిన్ల మీద చిత్రీకరించిన ఈ సిరివెన్నెల గీతం నిజంగా వర్షంలో వెచ్చని వెన్నెల కురిపించింది. ఇప్పుడు ఆ పాటని విందాం మనం ధనుంజయ్ అండ్ రమ్య బెహ్రాల యుగళంలో. నటన సాగదే ఇటుపైన ఎంతగా నస పెడుతున్నా లొంగిపోనెలనా దరి చేరిన నెచ్చలిపైన దయ చూపవ కాస్తైనా మన దారులు ఎప్పటికైనా కలిసేనా హో ఓ కలిసి అడుగేయవుగా కనుల వెనకే కరిగిపోయే కలవి గనుక నన్ను గొడుగై కాసి నువ్వు పిడుగులు కురిపిస్తావా కొడుకును ఎగరేస్తావే జడివానా
మనసు విలువ నాకు బాగా తెలుసు గనుక ఎగసే అలయేనాదైనా తన కడలిని విడిచేనా వదిలేస్తే తిరిగొచ్చేనా క్షణమైనా డార్లింగ్ ప్రభాస్ నటించిన ఎపిక్ యాక్షన్ మూవీ భారతీయ దర్శక కుటుంబం మొత్తం గర్వించదగ్గ రీతిలో దర్శక రాజమౌళి రూపొందించిన బాహుబలి ద బిగినింగ్. అగ్రస్థాయి కథానాయకుడై ఉండి దర్శకుడికిచ్చిన మాట కోసం ఒక నిబద్ధతతో అంకిత భావంతో ఈ చిత్రంలో నటించారు ప్రభాస్. అందుకు ప్రతిఫలంగా ఘన విజయాన్ని సాధించారు కూడా. ఈ చిత్రంలో శివుడిగా ప్రభాస్, అవంతికగా తమన్నా సాహసోపేతంగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కీరవాణి గారి స్వరకల్పనలో కార్తిక్, దామిని పాడిన ఈ అనంత్ శ్రీరామ్ గారి పాటలోని పచ్చబొట్టులాగానే ఎప్పటికీ పచ్చగానే నిలిచిపోతుంది. ఇప్పుడు ఆ పచ్చబొట్టు పాటతో వేదికపైకి వస్తున్నారు దినకర్ అండ్ దామిని.
క్షణము కూడా పరవశమే శాంతమునే నీ సొంతము అయ్యాక చెమ్మ చేరేటి చెక్కిళ్ళలో సింధులే సింధి సిరివన్నెలా ప్రేమ బూరేటి నీ కళ్ళలో రే కరిగింది తెలి మంచులా పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటారు రాజంట కట్టేసిన కుంటరోడానితో కొంటి తంటాలని తెచ్చుకుంటారురా వంశీ పైడిపల్లి దిల్ రాజుల కాంబినేషన్లో రూపొందిన మొట్టమొదటి చిత్రం, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 9వ చిత్రం మున్నా. మున్నాగా ప్రభాస్, అతని సరసన నిధిగా ఇలియానా నటించిన ఈ చిత్రం యావరేజ్గా ఆడింది. అయితే హారిస్ జయరాజ్ స్వరకల్పనలో రూపొందిన ఈ చిత్రం పాటల ఆల్బం సంచలనం సృష్టించింది. ముఖ్యంగా నాయికల మీద చిత్రీకరించిన ఈ పాట మరీ సంచలనానికి కారణమైంది. సాధనా సర్గం, నరేష్ అయ్యర్ పాడిన ఈ పాటకు గాను బెస్ట్ ఫీమేల్ సింగర్గా సాధనా సర్గం ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు ఆ పాటనే మనకు వినిపించబోతున్నారు కృష్ణ చైతన్య అండ్ మానసి. తెలుసా ఇది తెలుసా మార్చేసవే నా ఈ వరస నువ్వు మార్చేసవే నా ఈ వరస ఓ సోనా వెన్నెల సోనా రేపావే అల్లరి చానా చెక్కిళ్ళో చుక్కైపోనా చూపులతో చుట్టేసైనా ఓ సోనా వెన్నెల సోనా ఉంగిట్లో ముగ్గై రానా ముద్దులతో ముంచేసైనా కౌగిలికే గానా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా మనసే నీకేదో చెప్పాలంట
చోటే చెప్పమ్మా ఓ మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తోందమ్మా ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోనా ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోనా తదుపరి పాట సంచలన దర్శకులు కొరటాల శివగారు రూపొందించిన మొట్టమొదటి చిత్రం, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 16వ చిత్రం, ప్రభాస్ సోదరుడు ప్రమోద్ నిర్మించిన మిర్చి. 6 నంది బహుమతులను, ఒక ఫిల్మ్ఫేర్ పురస్కారాన్ని అందుకున్న ఈ చిత్రం అవార్డులతో పాటు ప్రజల మెచ్చి ఇచ్చినటువంటి రివార్డులని సొంతం చేసుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో ప్రభాస్, అనుష్కల మీద చిత్రీకరించిన ఈ పాట ప్రేక్షకుల మతులు పోగొట్టింది. విజయ్ ప్రకాష్, అనితా కార్తికేయన్ పాడిన ఆ మధుర గీతాన్ని ఇప్పుడు విందాము కారుణ్య అండ్ మానసి యుగళంలో. కాటుక కళ్ళను చూస్తే పోతుందే మదిపోతుందే, చాటుగా నడుమును చూస్తే పోతుందే మదిపోతుందే, ఘాటుగా పెదవులు చూస్తే పోతుందే మదిపోతుందే, రాటుగా సొగసులు చూస్తే పోతుందే మదిపోతుందే, లేటుగా ఇంతందాన్ని చూసానే అనిపిస్తుందే, నా మనసే నీ వైపు వస్తుందే, ఇదేదో బాగుందే చెలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే చెలి, ఇదే నా ప్రేమంటే మరి. నీ మతి పోగొడుతుంటే నాకెంతో సరదాగుంది, ఆశలు రేపడుతుంటే నాకెంతో సరదాగుంది, నిన్నెల్లా అల్లాడిస్తే నాకెంతో సరదాగుంది, అందంగా నోరూరిస్తే నాకెంతో సరదాగుంది, నీ కష్టం చూస్తూ అందం అయ్యయ్యో అనుకుంటూనే ఇలాగే కాసేపట్టుంది, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి. తెలుసుకుంటావా తెలుపమంటావా మనసు అంచుల్లో నించున్న నా కలని, ఎదురు చూస్తున్నా ఎదుట నీ ఉన్నా, బదులు దొరికెట్టు పలికించు నీ స్వరాన్ని, వేల గొంతుల్లో నా మోగిందే మౌనం, నువ్వున్న చోటే నేనని, చూసి చూడగానే చెప్పింది ప్రాణం నేనే పోయానని, ఇదేదో బాగుందే చలి, ఇదే నా ప్రేమంటే మరి, ఇదేదో బాగుందే మరి, ఇదే ప్రేమనుకుంటే సరి. తరచి చూస్తూనే తరగదంటున్నా, కడుపు వర్ణాలని మేను పూలగని, నలిగిపోతుంది వెలుగిపోతున్నా, తనివి తీరెట్టు సంధించు చూపులన్నీ, కన్ను
తీరెప్పలు రెండు పెదవుల్లా మారి నిన్నే తినేస్తామన్నాయే ఇదేదో బాగుందే చలి ఇదే నా ప్రేమంటే మరి ఇదేదో బాగుందే మరి ఇదే ప్రేమనుకుంటే సరి మిర్చి మూవీలోని బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇక్కడ మిర్చి స్టైలింగ్ గురించి చెప్పుకోవాలి మనం. ఎస్, మిర్చిలో జస్ట్ లుక్ ఎట్ దట్ స్టైలింగ్ అండ్ ఆ ఆల్బమ్ మిర్చి మిర్చి లాంటి కుర్రాడే అని ఆ పాటతో చిన్నప్పుడు గారి పాటతో ఈ పోస్టర్ చూసినప్పుడు ఇట్ వాస్ ఎ సెన్సేషన్ డెఫినెట్గా. ఎవ్రీ గాయ్ వాంటెడ్ టు డ్రెస్ లైక్ హిమ్, ఎవ్రీ గర్ల్ వాంటెడ్ టు బీ విత్ హిమ్. సో ఆ రకంగా స్టైలింగ్ చేసి మా అందరికి కూడా మేము ఎప్పుడెప్పుడు అంత స్టైలిష్గా కనిపించాలి అనిపించేలా ఇన్స్పైర్ చేస్తారు ప్రభాస్ డెఫినెట్గా. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలో హీ స్టైలింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ నార్మల్గా. అండ్ ఇవాళ ఈ పాట యాక్చువల్గా నాకు మొత్తం ఆల్బంలో ఈ పాట చాలా ఇష్టం. ఇవాళ ఇక్కడ పాడడం చాలా ఆనందంగా ఉంది. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నాయకుడు, అందాల తార త్రిష నాయిక, వీరి మధ్య కలకలం రేపే గోపీచంద్ ప్రతినాయకుడు. వీరి ముగ్గురి మధ్య నడిచే ఉత్కంఠభరితమైన కథ శోభన్ దర్శకత్వంలో ఎంఎస్ రాజు నిర్మించిన వర్షం. 3 నంది పురస్కారాలు, 5 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న ఈ చిత్రం 200 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం, 79 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకొని ఆ రోజుల్లోనే రికార్డ్ స్థాయిలో 20 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక వర్షం అన్న పేరు చెప్పగానే ఎవరికైనా చప్పున గుర్తొచ్చే పాట చిత్రమ్మ గారు పాడిన ఈ సిరివెన్నెల గీతం. ఇప్పుడు కూడా ఆ పాటని చిత్రగారు పాడితేనే మనందరికీ ఆనందం. వేదికపైకి ఆహ్వానించేద్దామా చిత్రగారు అండ్ దీపుని. సంబరాల సిలిపి నవ్వులో సిలుకు రవ్వలో సిలుకు రవ్వలో సింగదాని సంబరాల సిలుకు రవ్వులో పంచవన్న చిలకలల్లె వజ్రాల తునకలల్లె వయసు మీద వాలుతున్న బాణగువ్వలో సిలుకు రవ్వలో సిలుకు రవ్వలో చిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో సిలుకు రవ్వలో. గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావి పైన చుట్టంలా వస్తావి చూసెళ్ళిపోతావి అచ్చంగా నాతో నిత్యం ఉంటానంటే చెయ్యార చీర తీసుకున్నా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా నువ్వు వస్తానంటే నేనొద్దంటానా తరికిట తరికిట తా ఇన్నాళ్ళ గుర్తొచ్చానవానా ఎన్నాళ్ళందాకుంటావే పోయినా
చుట్టావులా వస్తావే చూసి వెళ్ళిపోతావే అచ్చంగా నాతో నేనిచ్చి ఉంటానంటే చీర చీర తీసుకోనా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే ప్రముఖ దర్శకులు కృష్ణవంశీ గారికి మానసికంగా ఎంతో ఇష్టమైన కథతో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిన చిత్రం చక్రం. జగమంతా తన కుటుంబంగా భావించి పదుగురికి మేలు చేయాలన్న సదాశయంతో జీవిస్తున్న మంచి మనిషితో వ్యాధి పేరుతో విధి ఆడిన నాటకమే ఈ చిత్రం. చక్రంగా అత్యద్భుతంగా నటించారు ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రకు కృష్ణవంశీ గారు రాసుకున్న కథకు సిరివెన్నెల గారు అక్షర రూపం ఇస్తే దానికి చక్రి గారు స్వరామృతం జత చేశారు. శ్రీ గారు పాడిన ఆ సినిమా పాటని ఇప్పుడు మన కోసం పాడుతున్నారు కృష్ణ చైతన్య. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది கவினை கவிதனை பாரியனை பர்த்தனை கவினை கவிதனை భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్లి కథల్లి మాటల్లి పాటల్లి రంగుల్లి రంగవల్లుల్లి కావ్య కన్యల్లి ఆడపిల్లల్లి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దివమై నిశినై నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషం కంటున్నాను నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగి వెడలే గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయిన గుండె మిగిలే
నా హృదయమే నాలోగిలి, నా హృదయమే నా పాటకి తల్లి, నా హృదయమే నాకు వాలి, నా హృదయములో ఇది సినివాలి. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. తదుపరి పాట తెలుగు చలనచిత్ర చరిత్రలో నాయకుడు ప్రభాస్ పేరును, దర్శకులు రాజమౌళి గారి పేరును సువర్ణాక్షర లిఖితం చేసిన మ్యాగ్నమ్ ఓపస్ బాహుబలి ద కన్క్లూజన్. 180 కోట్లతో నిర్మించబడిన బాహుబలి ద బిగినింగ్ 650 కోట్లు కలెక్ట్ చేస్తే 250 కోట్లతో నిర్మించిన బాహుబలి ద కన్క్లూజన్ ఏకంగా 1800 కోట్లని కలెక్ట్ చేసి భారతీయ చలనచిత్ర చరిత్రలో హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిల్మ్ గా రికార్డ్ సృష్టించింది. కథానాయకుడు అమరేంద్ర బాహుబలిగా, మహేంద్ర బాహుబలిగా నటించిన ప్రభాస్ కి అన్ని భాషల్లోనూ కోట్లాది ప్రేక్షకులు జేజేలు పట్టారు. కీరవాణి గారి స్వరకల్పనలో శివశక్తి దత్తా గారు, డాక్టర్ కె రామకృష్ణ గారు రాయగా దలేర్ మెహందీ, కీరవాణి గారు మౌనిమా పాడిన ఈ పాటే ఆ జేజేలకు సాక్ష్యం. ఆ పాటని ఇప్పుడు వినిపించబోతున్నారు కారుణ్య, ధనుంజయ్ అండ్ సోనీ. भली 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 रा भली साहो रे बाहुबली, भली 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 रा भली साहो रे बाहुबली. जय हारतिनी के पट्टाली पट्टाली, भुवनालन्नी जय कोट्टाली, गगनाले छत्रम पट्टाली. रुद्रसा है सर्वत्र समुद्रसा, ऐसा रुद्रसा है सर्वत्र समुद्रसा, ऐसा रुद्रसा है सर्वत्र समुद्रसा, ऐसा रुद्रसा है सर्वत्र समुद्रसा. అంత మహాబలుడైనా అమ్మ ఒడి పసివాడే, శివుడైనా భవుడైనా అమ్మకు సాటి కాదంటాడే. रुद्रसा है सर्वत्र समुद्रसा, ऐसा रुद्रसा है सर्वत्र समुद्रसा, ऐसा रुद्रसा, ऐसा रुद्रसा है सर्वत्र समुद्रसा, है सर्वत्र समुद्रसा, ऐसा रुद्रसा 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 है सर्वत्र समुद्रसा. भली 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 रा भली साहो रे बाहुबली, जय हारतिनी के पट्टाली. भली 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 रा भली साहो रे बाहुबली, जय हारतिनी के पट्टाली पट्टाली, भुवनालन्नी जय कोट्टाली, गगनाले छत्रम पट्टाली. వర్షం చిత్రం కాంబినేషన్ ప్రభాస్,
త్రిష, దేవిశ్రీ ప్రసాద్, ఎంఎస్ రాజుల కలయికలో రూపొందిన ఉత్తమ కథా చిత్రం ప్రభుదేవ దర్శకత్వంలో విడుదలైన పౌర్ణమి. ఈ చిత్రంలో వెస్టర్న్ స్టైల్ డాన్స్ ఇన్స్ట్రక్టర్ శివకేశవ్గా ప్రభాస్ ప్రశంసార్హంగా నటించి కథని నడిపించారు. వర్షం చిత్రం కాంబినేషన్ కారణంగా హైప్ క్రియేట్ అయిన కారణంగా ఈ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. కానీ దేవిశ్రీ ప్రసాద్, సిరివెన్నెల గారి కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం ఆల్బం అంచనాలకు మించి ఆదరణకు నోచుకుంది. దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరకల్పనలో చిత్రగారు ఆలపించిన ఈ గీతాన్ని మనకిప్పుడు వినిపించబోతున్నారు చిత్రగారే.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్కి స్టార్డమ్ తెచ్చిపెట్టిన సంచలన చిత్రం దర్శక రాజమౌళి రూపొందించిన ఛత్రపతి. తనను నమ్ముకున్న జనానికి అండగా నిలిచిన శివాజీగా ప్రభాస్ తన నట విశ్వరూపం చూపించారు ఈ చిత్రంలో. రాజమౌళి గారి కథనంతో పాటు కీరవాణి గారి సంగీతం కూడా ఈ చిత్రాన్ని ఎలివేట్ చేసింది. 2 నంది బహుమతులతో పాటు 54 కేంద్రాల్లో 100 రోజుల పండగ జరుపుకున్న ఈ చిత్రం కోసం కీరవాణి గారు గుండెలకు గుచ్చుకొని ఓ పచ్చని పాటని చేశారు. చంద్రబోస్ గారు రాసిన ఆ పాటని సినిమా కోసం కీరవాణి గారితో కలిసి సునీత గారు పాడితే ఇప్పుడు మన కోసం ఆ పాటని వినిపించబోతున్నారు కృష్ణ చైతన్య అండ్ రమ్య బెహ్రా. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది, తగ్గించనా నొప్పి నీది, హాయి తెప్పించనా ఉది ఊది. పడక వేళల ప్రతిసారి, పగటి వేళల ఒకసారి, ఈ గొప్ప తపలన్నీ తీరేలాగా నన్నే ఉపాలి బ్రహ్మచారి. నీ గోరు వంకల్లో నా చేరే వేళ నేనే అయిపోనా భామచారి. అచ్చచ్చో చిచ్చో పిచ్చో సిక్కులకే సెలవిచ్చో వచ్చే వెనక, చూపాలయో పునీది నాకు చెప్పాలయో తిపిసోది. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది, గుంజిందయో గుండె నాది, గుట్టు లాగిందయో పండులోది. Avicciore, avicciore, andangara ricevaliciore. నీకు బాలెడు అది ఉంది, నాకు బొట్టెడు ఇది ఉంది. ఎత్తిపోతల పదునుంది, ఉక్కపోతల పని ఉంది. మత్తుల్లో కమ్మత్తుల్లో ముంచుతాలి నేడే తేనెల్లో ఇది ఇది. చాటుల్లో మాటల్లోన ఆడే ఆటల్లోన మారాలి తేది తేది. ఇంకింకా ఇంకా ఇంకా కావాలింకా ఆహా చురక. శ్రీలంక చూడాలింకా నాతోనే పూడింకా చిపో అనక. నచ్చావయో ఉగ్రవాది నిన్ను చేసేయ నా జన్మ ఖైదీ. గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది, గుంజిందయో గుండె నాది, హాయి తెప్పించనా ఉది ఊది. గంగా
కులి రాగంగా నా గుండెలో మోగంగా సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా గంగా నిజంగా జాబిలమ్మవో జాజి కొమ్మవో గాజు బొమ్మవో ఓ మైనా ఐ లవ్ యూ మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసేసి వదన గదిలో మదిలో ఎదలో సొదలో నీ వెకనా గజగమన అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అంగాంగ తేజ శృంగార భావ సుకుమార సుందరం వెలుగంతా చారిపోయే నన్ను వీడిపోయే ఇక ఓటమే తోబాగుందే My love is gone My love is gone My love is gone My love is gone బహుశా చెంచలా